వైద్యం పరంగా ఇప్పుడైతే భారతదేశం కొన్ని రాష్ట్రాల్లో మెరుగైనటువంటి వైద్యాన్ని అందిస్తుంది. ఎలాగంటే కొన్ని పథకాలు ఆయుష్మాన్ భవ, అంతకుముందు ఆరోగ్యశ్రీ లాంటి పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా వైద్యం అయితే పేద ప్రజలకైతే అందించే ప్రక్రియలు అయితే చేపట్టాయి. చాలా వరకు లబ్ధి పొందారు. ఎంతోమంది పేద ప్రజలైతే ఈ ఆరోగ్య స్కీముల వల్ల చాలామంది లబ్ధి పొందారు. అయితే ఇప్పుడు వీటి గురించి ప్రభుత్వాలు ఏ విధంగా అయితే యాడ్లు ఇచ్చుకుంటాయో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అదే విధంగా యాడ్లు ఇచ్చుకుంటున్నాయి. మేము చాలా మెరుగైనటువంటి వైద్యాన్ని అందిస్తాం, మేము చాలా మంచి వైద్యాన్ని అందిస్తామంటూ యాడ్లు అయితే ప్రకటించుకుంటున్నారు. ఈ యాడ్ల ద్వారా చాలామంది తప్పుదారి అంటే చాలామంది అయితే ఆసుపత్రులకు వెళ్ళడం, అక్కడ సరైనటువంటి యాడ్లో చూపించిన విధంగా వైద్యాన్ని పొందలేకపోవడం, పైగా అక్కడ అసౌకర్యంగా అనిపించడంతో ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అయితే స్పందించింది. వీటిపైన రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, ఢిల్లీ ప్రభుత్వం పైన, అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పైన అయితే సీరియస్ అయింది. వెంటనే వచ్చే నెల 7వ తారీఖున వర్చువల్గా హాజరవ్వాలని, దానికి సమాధానాలు ప్రభుత్వాలు చెప్పాలని అయితే చెప్పడం జరిగింది. అంతేకాదు ఇలా యాడ్లు ప్రకటనలు వేసుకుంటున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.